triplex villas at Kollur, APR Projects. కానీ కోట శ్రీనివాసరావు గారికి హెల్త్ క్షీణించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాలు అయితే, అంటే టైం లేకుండా రెస్ట్లెస్గా చేసి ఆర్గాన్స్ మీద పడి అది కామన్. ఇంకొకటి కొడుకు చనిపోవటం బాగా రెండు ఎక్కువ. బస్ వదిలేసింది ఆ టాపిక్, అది వద్దు, మర్చిపోయాం దాన్ని మళ్ళీ. ఏంటి ఆయన హెల్త్ ఏంటి అసలు? అంటే రకరకాల ఆయన చనిపోయారని న్యూస్ కూడా విందాం మనం. అది అందరికి పని లేనట్టు పెడతాడు. హాయిగా ఆరోగ్యం ఉన్నవాడు కూడా ఎదురు జరిగిందంటే కాలు ఎరిగిందని రాస్తుంటారు మన వాళ్ళు. అది ఏముందిలేండి, అది చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా రాశారుగా పోయాడని. ఆడమ లేడీ ఆర్టిస్టులు కూడా రాస్తారు. అది ఏదో చందాను, ఏదో చిన్న తలకాయనొప్పి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కనపడ్డాడు కూడా చచ్చిపోయాడు. అదేమంటే హాస్పిటల్ చూసి హాస్పిటల్ ఉన్నాడా 70 ఏళ్ళు వచ్చినవాడు ఏదో హాస్పిటల్కి వెళ్ళడు. ఏదో అంతే, ఇలా వార్తలు ఫైర్ కావాలి వాళ్ళు. బాధపడ్డారు కదా బాగా, ఆయన వీడియో కూడా పెట్టారు ఒకటి. ఎన్నిసార్లు పెడతాడు, అదే విసుగుట్టు ఊరుకున్నాం అనవసరం ఎందుకని. ప్రెస్ పెట్టి ప్రతిసారి వాళ్ళ మళ్ళీ ఇంకోటి దీని కౌంటర్ ఇంకోటి ఇస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసుకుంటున్నారు, అందరు బాగా కలవటం, ఎవరు మీరు కోట గారు. అయ్యో అవన్నీ ఉంటాయండి, ఎందుకు ఉండదు. ఎక్కడెక్కడన్నా ఇప్పుడు ఇదివరకు ఆ టైం లేదని ఇప్పుడు అందరిని పిలుస్తాడు, చేస్తాడు, కూర్చోబెడతాడు అందరూ ఎంత. కనీసం నేనైతే మీతో వారానికి ఒకసారి గ్యారెంటీ కలుస్తాం. ఇక మా సిస్టర్స్ వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు వెళ్తారు, వస్తుంటారు, వెళ్తుంటారు. ఇప్పుడు అంటే మనకి వెళ్ళటానికి తగ్గింది కదా, మొబిలిటీ తగ్గింది, వెళ్ళలేడుగా బాగా. వెళ్ళాలంటే పెద్ద మామూలుగా గబుక్కనేదో బస్సు ఎక్క రైలుకి వెళ్ళే మనిషి కాదు కదా ఈ పక్కన. మన అందుకని ఏంటంటే తన్ని పిలుచుకుంటాడు, చేస్తాడు, అంతా ఇది హ్యాపీ. ఇది ఆ దుఃఖంలోనే బాధలోనే హ్యాపీ అంట. ఓకే సార్, ఇంతమంది హీరోలతో చేశారు కదా, మీరు వర్క్ చేసిన హీరోలతో మీకున్న మంచి బాండింగ్ అంటే, కోట శ్రీనివాసరావు బ్రదర్ ఒకలాగా ఉంటుంది, కోట శంకర్రావు మంచి ఆర్టిస్ట్, టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, మంచి మనిషి అని ఇచ్చే రెస్పెక్ట్ ఇంకొకటి ఉంటుంది. ఇలా మిమ్మల్ని గుర్తించిన హీరోస్ అంటే ఎవరైనా చెప్తారు? నేను అసలు బ్లాక్ అండ్ వైట్ యాక్టర్ అండి. నా కలర్కి వచ్చేటప్పటికి అసలు చిరంజీవి గారి దగ్గర నేను యాక్ట్ చేయలే. ఎవరు ఈ బ్యాచ్ కొత్తగా ఎవరిది పక్క చేయలే నేను. అవునా? ఒక జగపతి బాబుతో చేశాను ఒకటి 2 సినిమాలు. ఎంత నేను అసలు మాకు ఏంటో రకంగా ఈ యంగ్ జనరేషన్ లో ఎవరితో చెప్పేది కూడా తెలియదు. అది అదార్థం చెప్తున్నా, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఇప్పుడు ఆ రోజు నాగేశ్వరరావు ఉండేవాడు, నాగేశ్వరరావు బాగా క్లోజ్ ఉండేవాడు. మా అబ్బాయి పెళ్లికి కూడా వచ్చారు ఆయన. రామారావుతో మన అంతలేండి కానీ ఆయనతో ఒక సినిమా చేశాను. అదే ఒక అనుభూతి అంతే, ఆయనతో చేసామని. ఆయనకి మనం అక్కడ గుర్తుంటాం కానీ 100 మందిలో మనం. నాగేశ్వరరావు బాగా 2 సినిమాలు చేసాం బాగా, సూత్రధారులు ఒకటి, ఇంకోటి రగులుతున్న భారతం అని ఒకటి చేసాం. ఆయన మంచి స్నేహంగా ఉండేది, చదువు ఉండేది, కాస్త ధైర్యం చేసేవాళ్ళం. మిగతా వాళ్ళందరితో కృష్ణ గారు కానీ వాళ్ళు ఏమయ్యా కృష్ణ గారు మళ్ళీ సోహన్ బాబు గారితో చేయలే, కృష్ణ గారితో చేశారు. ఆయన కూడా ఆయనతో చాలా 10 సినిమాలు చేసుకుంటాను కనీసం. ఆయన మంచి సరదాగా ఉన్నాడు. సరదాగా సెట్ లో మంచిగా బాగా జోక్స్ చేస్తారట మీరు. ఎవరు? మీరు. సరేలేండి, మనకంటే ఎదుటివాడు మన లైక్ మైండెడ్ వాడు చేస్తాం, అందరితో ఎక్కడ చేయగలుగుతాం. సరదాగా ఉంటాం అంతే. ఎక్కువ ఏ హీరోతో సరదాగా ఉంటారు? కృష్ణ గారేనా? ఐశ్వర్య కూడా బాగా సరదాగా ఉండేవాళ్ళు. ఐశ్వర్యతో బయట కలవటం కూడా ఎక్కువ. టీవీలో కూడా వేసారు ఆయన. అవును, తర్వాత టీవీ ఆయన కాంబినేషన్ చేయలేదు, టీవీ కలిసి చేయలేదు కానీ మేము కలిసిన ఏమయ్యా కోట అని ఏదో సరదాగా నీకు కలవ ఏదో ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరు వస్తే ఇంటికి వెళితే వీచింగ్ కార్డు పంపించాను లోపలికి. బయటకు వచ్చేది పొగరారు వీచింగ్ కార్డు ఇవ్వాలని మంచి సరదాగా ఉండేవాడు. నువ్వు లోపల డైరెక్ట్గా వచ్చేదానికి ఏంటి అట్ట. ఏదో గ్యాప్ వచ్చింది చిరంజీవి గారు ఈ టైంలో, అంటే మీరు బాగా పీక్ లోనే ఉన్నారు కదా సార్. టీవీ పడినాం కదండి మేము. అంటే కోటి రామకృష్ణ గారి దేవి సినిమా చేశాను, మంచి క్యారెక్టర్లు చేశాను. దేవిలో మంచి సినిమా, మంచి రోల్ మీది. తర్వాత పల్నాటి పోర్షన్ కృష్ణరాజు గారితో, ఆయన కూడా మంచి సరదాగా. కృష్ణరాజు గారు మంచి యాక్టర్, రాజ్యాలు భలేగా ఉండేవాడు ఆయన. జగపతి బాబు గారు ఇలా సరదాగా ఉండేవాళ్ళు. గ్యాప్ అంటే నేను అసలు ఖాళీగా ఉండేవాడిని కదా గమ్మత్తు. అసలు ఈ ఎంతసేపు టీవీలో ఉండిపోయాడు. 20 రోజుకి నెలకి 20 రోజులు టీవీ కుట్టుడు. అంటే ఆర్థికంగా ఏదో ఒక విధంగా మనకి రావాలి, ఇబ్బంది లేకుండా ఆ ఉద్దేశంతో వచ్చారా టీవీకి, లేకపోతే అవకాశాలు తక్కువ వచ్చారంట? 2 కారణాల వల్ల వస్తాం. ఆర్థిక ఇబ్బంది అనేది మా ఫాదరే లేకుండా ఏర్పాటు చేశాడు మాకు. అసలు ఆర్థిక ఇబ్బంది నాన్నగారు అంటే కోటాను కోట్లు ఉందంటే చెప్పలేం కానీ కంఫర్టబుల్ గా ఉండటానికి హాయిగా ఉంది. దాని తర్వాత బ్యాంకులో ఉన్న ఉద్యోగం, బ్యాంకులో జీతం వచ్చేదిలేండి, మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, ఆబ్సెంట్ కాబట్టి వచ్చి ఇక్కడ ఏదో కాంపెన్సేట్ చేసేది. అప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళు అండి, పెద్ద కోట్లు. టీవీ మొదట్లో ఉంది సార్, ఏదో చేసామని కనపడాలి, 10 సార్లు కనపడాలి కూడా. బయటకు వెళ్తే మనం గుర్తుపెట్టారు లేదా పిచ్చి ఉండేది తప్ప. డబ్బులు చేస్తే తక్కువ అప్పుడు. తర్వాత నాన్న సంపాదించారు, అన్న సంపాదిస్తున్నారు. ఛానల్స్ వచ్చిన తర్వాత కాస్త ఇప్పుడు కమర్షియల్ అయ్యాం కానీ అప్పుడు ఏముంది, ఎక్కడికో పోయేవాళ్ళం. భోజనాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు, టిఫిన్లు ఉండేవి కాదు. ఆ మొదట్లో అట్లా ఉండేది.
ఒక్కొక్క ఎపిసోడ్ అంటే 2 రోజులు 3 రోజులు తీసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఇప్పుడేముంది టక రోజు 4 ఎపిసోడ్లు తీసి పారుతుంటారు. ఎలా ఉండేది అప్పుడు రెమ్యునరేషన్? ఒక 1000-2000 ఉండేదా? అంతే. ₹1000 అంటే ఎస్వి రంగారావు పెద్ద ఎక్కువ. ఎస్వి రంగారావు మార్కెట్. ఓకే. అప్పుడు డబ్బులు మొదట్లో టీవీ దూరదర్శన్ ఉన్నంత కాలం కొలే. ఏమి ఇచ్చేవాళ్ళు, ఎవరిచ్చే ధర్మవరం సుబ్రహ్మణ్యం అంత వేసేవాళ్ళు. అప్పుడు ఏముండేది, సుబ్రహ్మణ్యం అసలు రచన ఉండేది కాబట్టి ఎక్కువ బిజీగా ఉండేవాడు. ఏదో వేసేవాళ్ళ వేషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు చింకులు. అసలు దానికే పడి వచ్చేవాళ్ళం కదండి. హైదరాబాద్ వట్టబడి దూరదర్శన్ హైదరాబాద్ లోకలే వచ్చేది. దానికే అసలు బజార్లో మనం గుర్తుపెట్టాడా లేదా 5 నిమిషాలు దానికి గుర్తుపడుతున్నారా అప్పుడు? అప్పుడు హైదరాబాద్ లోకల్ దాటితే తర్వాత ఉండేది టీవీ గ్లామర్ ఎప్పటికీ ఉంది సార్. టీవీలో అసలు పిచ్చి గ్లామర్ ఉంటుంది. అసలు ముందు టక్కుమని కూర్చొని ఆడవాళ్ళు, తర్వాత పిల్లలు, మగవాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ చూసినా కూడా అక్కడ చూసా అనుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం గబక్కన బయటపడిపోతారు. అరే పలానా పలానా వాడు. ఎందుకంటే రోజు ఇంట్లో కనపడతాం కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.